నిజాంపేట మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయానికి శుక్రవారం దాతలు వెల్దుర్తి బాలరాజు గౌడ్ దంపతులు, బజార్ కొండ గౌడ్ దంపతుల సహకారంతో ఆలయానికి శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మునిరాజుల పంచలోహ విగ్రహాలను దేవాలయానికి సమర్పించారు. లోక కళ్యాణార్థం పంచలోహ విగ్రహాలను గ్రామంలోని హనుమాన్ దేవాలయం నుంచి ఎల్లమ్మ ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయ ప్రాంగణంలో విగ్రహాలకు పంచామృత అభిషేకాలు, ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఆ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మునిరాజుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పురోహితులు విశ్వేశ్వర శర్మ మాట్లాడుతూ దాతల సహకారంతో శ్రీ రేణుకా జమదగ్నిల ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసుకుని ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించామని తెలిపారు. ఇక్కడ మన స్థానిక నిజాంపేట మండల కేంద్రంలో ఎంతోమంది భక్తులందరి యొక్క చేత పూజలు అందుకుంటున్నటువంటి రేణుకా ఎల్లమ్మ తల్లి యొక్క దేవాలయ మండపంలో ఈరోజు మనకు దాతలు వెల్దుర్తి బాలరాజు గౌడ్ దంపతులు, అదేవిధంగా బజారు కొండగౌడ్ దంపతులు వారి యొక్క చేతుల మీదుగా అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహాలు కొత్తగా మన దేవాలయానికి సమర్పించడం జరిగింది. మరి కొత్తగా తెచ్చారు కనుక లోక కళ్యాణం కోసము మరి ఈ యొక్క అమ్మవారి సన్నిధానంలోనే ఈ యొక్క మొట్టమొదటిగా ఆ పంచలోహ విగ్రహాలకి అభిషేకము, పూజా కార్యక్రమాలు, తదనంతరము ఆ అమ్మవారికి జమదగ్ని సమేతుడైనటువంటి ఆ యొక్క రేణుకా మహాలక్ష్మి అమ్మవారికి కళ్యాణ మహోత్సవం జరిగింది. మరి ఇంత అంగరంగ వైభవంగా జరిగినటువంటి కార్యక్రమానికి అనేక మంది భక్తజనులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క పూజా కార్యక్రమం, అభిషేక కార్యక్రమంతో పాటుగా ఈ యొక్క కళ్యాణ కార్యక్రమంలో కూడా అందరూ కూడా పాల్గొన్నారు. అదేవిధంగా సాయంకాలము మరి పల్లకీ సేవా కార్యక్రమం ఉంటుంది. ఊరందరూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.